ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ, కట్టాల్సిన వడ్డీ ఎంత? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? వచ్చిన ఆదాయం అంతా ఎట్టుపోతోంది? ఈ ప్రశ్నల చుట్టూ తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. 3 ప్రధాన పార్టీల నేతలు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉంది. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ వాదిస్తోంది. పథకాల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలే నెలకి 6,000 కోట్లు కట్టాల్సి వస్తోంది. అందుకే కొన్ని సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయంటోంది ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా కూడా ఇదే మాట చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలోనే కాదు, వేదిక ఏదైనా కాంగ్రెస్ చెప్పే మాట మాత్రం ఇదే. ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది 6,500 కోట్లు. ఇవాళ వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ప్రతి నెల 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈ రోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మోయినాబాద్ల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే. ఎక్కడికి పోయినా అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు 10 ఏళ్ళ బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అసెంబ్లీలోనే కాదు, వేదిక ఏదైనా కాంగ్రెస్ చెప్పే మాట ఇదే. అప్పుల భారం ఉంది, ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. బీజేపీ కూడా ఇంచుమించు ఇదే చెప్తోంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తోందని బీజేపీ అంటోంది. వీలైతే అప్పులు, కుదిరితే భూముల అమ్మకం అనేలాగా గత సీఎం వ్యవహరిస్తే రేవంత్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు అన్నది కమలం పార్టీ చేస్తున్న వాదన. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పుట్టినటువంటి పసి బిడ్డ పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరి తల మీద కూడా ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి అప్పులు చేశారు. సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పులు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అప్పుల యొక్క మాయ పెరిగిపోతా ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు రేవంత్ రెడ్డి ఏ రకంగా అప్పు చేయవచ్చో, ఎవరి దగ్గర అప్పు తేవచ్చో, ఏ భూమి అమ్మవచ్చో ఆయన చేస్తున్నాడు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వ భూములన్నిటిని కూడా అమ్మాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆర్థికంగా రాష్ట్రం బేషుగ్గా ఉంది అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోకి రాష్ట్రం వెళ్లే నాటికి అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందంటోంది. తాజాగా లెక్కాపత్రంతో సహా వివరించారు. తమ హయాంలో రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్న రేవంత్ సర్కార్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ఇటీవల భట్టి విడుదల చేసిన అట్లస్ నివేదికే దీనికి సాక్ష్యమన్నారు. ఏప్రిల్లో 1865, మేలో 1864, జూన్లో 2200, జూలైలో 2200, ఆగస్టులో 2304 కోట్లు, సెప్టెంబర్లో 2689 కోట్లు, అక్టోబర్లో 1965, నవంబర్లో 1928, డిసెంబర్లో 2475, జనవరిలో 2499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు, అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలనైతే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇది వీళ్ళ వాస్తవ రూపం. నెలకు 6,500 కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తోందని రేవంత్ అంటే, కాంగ్రెస్ నివేదిక ప్రకారం చూసుకున్నా నెలకి 2,200 కోట్లు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ టాప్ లో ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంత ప్రగతి సాధించిందనడానికి భట్టి నివేదిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుందన్నారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టికి ధన్యవాదాలు కూడా చెప్పారు కేటీఆర్.